నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని నోటీసులు. శ్రీ సత్యసాయి జిల్లాలో కార్మికుల ఆందోళన. పేదల సమస్యలు పరిష్కరించాలని నిరసన. రాయదుర్గం మున్సిపల్ కౌన్సిలర్ల తిరుగుబాటు. సమావేశానికి హాజరు కాని 16 మంది కౌన్సిలర్లు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన. వేరుశనగకు తగిన మద్దతు ధర లేకపోవడంతో నిరసన. టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రూరల్ సిఐ శ్రీకాంత్ వర్మ వాట్సాప్కు నోటీసులు పంపారు. డైరెక్టర్ పలు కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాకపోవడంపై ఒంగోలు పోలీసులు సీరియస్ గా ఉన్నారు. వర్మ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్టు చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. ఆ సమయంలో వర్మ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం. తాజా నోటీసులకు అయినా ఆర్జీవీ స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు రూరల్ సిఐ శ్రీకాంత్ వర్మ వాట్సాప్ కు నోటీసులు పంపారు. డైరెక్టర్ పలు కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాకపోవడంపై ఒంగోలు పోలీసులు సీరియస్ గా ఉన్నారు. వర్మ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్టు చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. ఆ సమయంలో వర్మ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తాజా నోటీసులకు అయినా ఆర్జీవీ స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గౌలితొడ్డి టీఎన్జీఓస్ కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ
హెచ్టిఎఫ్ అధికారులు దాడులు చేశారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ టీం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గౌలిదొడ్డి టీఎన్జీఓస్ కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్టిఎఫ్ అధికారులు దాడులు చేశారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ టీం గాలింపు చర్యలు చేపట్టింది. మహబూబ్ నగర్లోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. వేరుశెనగకు తగిన మద్దతు ధర లేకపోవడంతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్లో 3 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కనీస మద్దతు ధర 7,521 రూపాయలు ఉండడంతో దళార్లు 4 నుంచి 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి సహాయం కూడా అందడం లేదన్నారు. అధికారులు స్పందించి క్వింటాల్కు 200 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమింపజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రామీణ పేదలు, దళితుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఏళ్లు తరబడిగా సాగు చేసుకుంటున్న భూములకు భూమి హక్కు లేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న తెలిపారు. కూలీలకు తగిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. పే స్లిప్లు ఇవ్వకపోవడం తో చేసిన పనికి ఎంత కూలి పడుతుందో తెలియడం లేదన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి పేదలు, దళితులు, గ్రామీణ ప్రాంతాల జీవన స్థితిగతుల మీద, అదేవిధంగా అంటరానితనం, వివక్ష మీద, ఉపాధి హామీ పథకం అమలు తీరు మీద పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా వచ్చినటువంటి అనేక సమస్యలు, అనేక విషయాల్ని గతంలోనే ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ వారికి రాతపూర్వకంగా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో సర్వే సందర్భంగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు, మోసపోతున్నారు. కారణం ఏమంటే చేసినటువంటి పనికి కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదనేది ఒక ఎత్తు అయితే, రెండోది సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పనిముట్లు ఇవ్వడం లేదనేది మూడో విషయం, ఉపాధి కూలీలో పనిచేస్తున్న ఏ వారం బిల్లు ఇస్తున్నారో తెలియకపోవడం, పే స్లిప్లు ఇవ్వకపోవడం అనేటువంటి అనేక సమస్యలు ఉంటున్నాయి. అదేవిధంగా వారం బిల్లులు చెల్లించకపోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. అదేవిధంగా దళిత కాలనీలో 100 కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నా కనీసం బతికినంత కాలం అవమానాలతో బతుకుతున్నారు. చచ్చిన తర్వాత అయినా గౌరవప్రదంగా చచ్చిపోదామని అనుకుంటే చచ్చిన శవాన్ని బూడ్చడానికి కూడా భూములు లేకపోవడం, శ్మశానాలు లేకపోవడం, దీనమైనటువంటి దారిద్ర్యమైనటువంటి స్థితికి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కోరం లేకపోయినా మున్సిపల్ సమావేశం జరిగింది. సమావేశానికి 2 మున్సిపల్ వైస్ చైర్మన్లతో పాటు 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. సొంత అజెండా అమలు చేస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పోరాల శిల్ప అధ్యక్షతన పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ భవనంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో 32 మంది కౌన్సిలర్లు ఉండగా సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోయినా మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.
కౌన్సిలర్ మీటింగ్కి వెళ్ళి సమస్యలు చెప్పి రావడం జరుగుతుంది. వాటి మీద స్పందన కరువు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్ మీటింగు జరగదు మరియు అవిశ్వాస తీర్మానం పెట్టే కూడా వెనుకాడము. 4 ఏళ్లలో ఇంతవరకు ఎప్పుడు కానీ కౌన్సిల్ ముందు షాడో మీటింగ్ పెట్టిందే లేదు. ఏ కౌన్సిలర్లు సంప్రదించకుండా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా 4 ఏళ్లలో వర్కులు జరుగుతున్నాయనేది ఒక అసంతృప్తి. షాడో మీటింగ్ ముందు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. ఇదే విషయము ఇంతకుముందు చాలామంది కౌన్సిలర్లు అడిగారు మున్సిపాలిటీలు, ఎందుకు మాకు లిస్ట్ ఇవ్వట్లేదని. బుక్ ఇస్తామన్నారు, ఇంతవరకు అతనికి బుక్ ఇచ్చింది కూడా లేదు. అది ప్రశ్నించిన వ్యక్తికి 4 సంవత్సరాలకు గాను ఎంతమంది కౌన్సిలర్లు రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా జరిగినట్టు కౌన్సిల్ మీటింగ్లో సుమారుగా 50% లేకపోయినా చైర్పర్సన్ గారితో కలుపుకొని కోరం ఉందని చెప్పి స్టార్ట్ చేయడము దీనికి డైరెక్ట్గా నిదర్శనం. 4 ఏళ్ళ నుంచి ఒక రోడ్డు అడుగుతూనే ఉన్నాను. కమిషన్ అడగడము అజెండాలకు కూడా రాదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సైడ్ అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే పెడతారు, మిగతా వాళ్ళు ఎవరు పెట్టరు. మేము కలవం కాబట్టి చైర్మన్ వాళ్ళని వాళ్ళు పెట్టరు. పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో సొంత ఎజెండా తయారవుతుంది. ఎజెండా తయారయ్యేటప్పుడు ఏ కౌన్సిలర్ని కూడా సంప్రదించరు వాళ్ళు. వాళ్ళ ఏమి అనుకుంటే అదే పెడతారు. వాళ్ళ ఇంట్లో ఒక చైర్మన్ కాదు 3 చైర్మన్లు ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తేనే అదే చేస్తారు. ఆఫీసర్లు మేము కమిషనర్ని అడిగినా, ఇంకోరిని అడిగినా, డిఈని అడిగినా, ఏఈని అడిగినా మేము అడిగేంత వరకు చేస్తామని అంటారే కానీ ఏ ఒక్క రోజుగా ఆ సబ్జెక్ట్ కనీసం కౌన్సిలర్లకు కూడా రాదు. తర్వాత ఇంకా మేము ఎందుకు ఉండాలి ఈ కౌన్సిలర్లో? మేము వీళ్ళకి మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకోజామున నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో స్నానాలు ఆచరిస్తే పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల అమ్మకము సుమారు ఒక 30,000 లడ్డు, ఒక 10 బస్తాల వరకు పులిహోర తయారు చేయించడం జరిగింది. వాళ్ళ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర ఘాట్ల నందు మన జల్లు స్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. భక్తులకు వివిధ ప్రదేశాల్లో వివిధ సంఘాల ద్వారా ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే దేవస్థానం నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దేవస్థానం నుంచి అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా భక్తులకు వివిధ రకమైన సేవ కల్పించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జిల్లా ఎస్పీ గారు సుమారు ఒక 300 మంది సిబ్బందితోటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే పుణ్యస్నానాలు ఆచరించే దగ్గర కూడా గజయిత దళం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాల అధికారులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఉత్సవం దిగ్విజయంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దైవ దర్శనం చేసుకున్నట్టయితే వారికి జన్మలో మంచి కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి భావనతోనే ఈరోజు ఇక్కడికి ఏర్పాటు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. నిజంగా కూడా ఈ ఏడుపాయల అమ్మవారి యొక్క ప్రసిద్ధి చాలా గొప్పది. అమ్మవారు ఏదైతే కోరుకున్నదో దాదాపు 6 మాసాలు నెరవేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైతే భక్తులందరూ కూడా భక్తులు కోరుకుంటారో తప్పకుండా వారి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ నుంచి మేమేంటంటే మంచిగా ఈ తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, ఈ ఏడుపాయలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలే కానీ మంచి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి, ఆ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క మా యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ముందు తీసుకొని పోయి రాబోయే కాలంలో మంచి జరగాలనేటువంటి భావనతో మేము ఇక్కడ రావడం జరిగింది.
ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 26, 28 డివిజన్లలో 2,60,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయ ఎజెండాలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. 60 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 26, 28 డివిజన్లలో ఈ 2,60,00,000 రూపాయల రోడ్లు, డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. నా ఉద్దేశం కూడా ఒకటే, గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు కొట్టి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అందుకే వారిని టెంకాయలు బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టడం జరిగింది. కానీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 3వ ప్రజలందరూ ఆశీస్సులతో ఒకే మాట చెప్పడం జరిగింది. అధికారులకైనా కాంట్రాక్టర్లకైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఎప్పటి లోపల పూర్తి చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా. నేను పనులు ప్రారంభించిన, ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించాలా, వెంటనే పూర్తి చేయాలా. అలా కానప్పుడు ప్రారంభోత్సవాలు కూడా వచ్చే ప్రశ్న లేదని. అదే రీతిలో గత 7 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజా, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇండస్ట్రియల్ శాఖ అన్న తేడా లేకుండా, ఎంపీ గ్రాంట్సా అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఒక జాతరను తలపించే రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నలువైపులా ఆ యొక్క రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీటి పైప్ లైన్లు కానీ ఆ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ వర్క్స్ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. కరెంటుకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే 24 గంటల్లో ఆ కరెంటు సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కూటమి ప్రభుత్వంపై రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీతోనే రాష్ట్రంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత వచ్చిందని చెప్పడంలో వాస్తవం లేదని ఆరోపించారు. బీసీలకు సాధికారత కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగాలతో 25% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత లభించింది కాంగ్రెస్ పార్టీతో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 1970 జూలై 23వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 1793 జారీ చేయడం జరిగింది. ఏమి ఆ జీవో సారాంశము? రాష్ట్రములో బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు కల్పించే జీవోది. ఎప్పుడు ఈ జీవో ఇచ్చింది? 1970లో. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, బీజేపీ పార్టీ పుట్టలే, జనసేన పార్టీ పుట్టలే, వైకాపా పార్టీ పుట్టలే. ఈ పార్టీలు పుట్టలేదు. 1970 నాటికి తెలుగుదేశం పుట్టిందేమో 83, బీజేపీ పుట్టిందేమో 80, ఇంకా వైకాపా పార్టీ పుట్టింది 2010, 2014లో జనసేన. కానీ జీవో వచ్చింది ఎప్పుడు? 1970లో. ఈ జీవో వలన 25% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో ఇచ్చిన కారణంగా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు పొంది, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా. హైదరాబాద్లో వేర్వేరు ఘటనలో 2 ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివేకానంద నగర్లో కృష్ణ చైతన్యరెడ్డి, మహంకాళి నగర్, శంసిగూడలో నవీన్ అనే 2 సూసైడ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివిధ కారణాలతో మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ అయ్యప్ప స్వామి భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో 6,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. గత 4 సంవత్సరాలుగా ఏడుపాయల్లో మాఘ అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నట్లు గురుస్వామి రాజు పంతులు తెలిపారు. పితృదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావించి మాఘ స్నానానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్నప్రసాదం పంపిణీ కూడా పెంచుతామన్నారు. అందరూ తొందరపడేది దవకాం గత 4 సంవత్సరాల నుంచి ఏడుపాయల దేవస్థానంలో వనదుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అయ్యప్ప భక్త సేవా సమాజం అయ్యప్ప దేవాలయం తరఫున మాఘ అమావాస్యను పురస్కరించుకొని పితృదేవతల ప్రీతికరంగా అన్నదానం చేయాలనేటువంటి ఆలోచన వచ్చి గత 4 సంవత్సరాల నుండి కూడా అన్నదానం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం 6.5 క్వింటల్ల అన్నదానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10 క్వింటల్ల కంటే పైననే అన్నదానం చేయాలి అనేటువంటి సంకల్పంతో అన్నదాన ప్రభు అయినటువంటి ఆ యొక్క శబరిగిరి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి, అందరి వంశాలు మంచి అభివృద్ధి చెందాలనేటువంటి కోరికతో ఈ యొక్క అయ్యప్ప భక్త సేవా సమాజం మెదక్ తరఫున అన్నదానాన్ని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఎంతో మంది వస్తు రూపేణ, ధన రూపేణ, శ్రమ రూపేణ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ కూడా కరుణా కటాక్షాలతో సకలము కూడా వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎప్పటికి కూడా కాపాడుగాక, వారికి ఎలాంటి అన్నము లోటు లేకుండా వారి వంశాభివృద్ధిని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని కోరుతూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గత 4 సంవత్సరాల నుంచి ఏడుపాయల మళ్ళీ అడిగినా కొద్ది పెడతాము గింజలు కోయకు రన్నం లైన్ రండి. తెలంగాణ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీలో 2 పట్టభద్రులు 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ల స్థానం నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణ, గుంటూరు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కెఎస్ లక్ష్మణరావులతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా పరిధిలోని టీచర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పాకలపాటి రఘువర్మ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టి జీవన్ రెడ్డి, ఇదే స్థానం నుంచి టీచర్ల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కె రఘోత్తమ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాల నుంచి టీచర్ల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డిల పదవి కాలం కూడా మార్చి 29తో ముగియనుండడంతో ఎలక్షన్ కమిటీ ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.